పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. అయ్యా నాయన, మీరు మా చూపిస్తున్న కృప, మీరు పట్ల చూపిస్తున్న కృప, అయ్యా నాయన, మీరు మమ్మల్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి నాయన మీకే కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. Lord, we give all our praise, all your glory and honor, because you're deserving of it, Lord. We give all our praise and thanksgiving unto you, Lord. అయ్యా నాయన, నీ సన్నిధిలోకి నాయన మేము విరిగి నలిగిన మనసుతో మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి అయ్యా తండ్రి నాయన ఈ సమయంలో నాయన మేము చేరి ఉన్నట్లుగా ప్రభువా. అయ్యా, దీని కొరకు నాయన మీరు చూపించిన కృపను బట్టి వందనాలు ప్రభువా. తండ్రి నాయన, మీరు మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. Lord, we thank you for this time. We thank you for this moments in our life, Lord. Thank you for never leaving us, Lord. Thank you for never letting us down, Lord. అయ్యా ప్రభా నాయన, మేము ఎప్పుడు కూడా ప్రభా ఎన్నిసార్లు పాపం చేసినా, ఎన్నిసార్లు తప్పు చేసిన ప్రభా తండ్రి, ఎన్నిసార్లు ప్రభా నాయన మీ వైపు నాయన మా వెనుక చూపించిన ప్రభా అయ్యా, మీరు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. మీ కృప మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు ప్రభా. అయ్యా తండ్రి నాయన, ఈ సమయంలో, ఈ సాయంకాల సమయంలో ప్రభా చిన్న మందగా మేము చేరి అయ్యా తండ్రి నాయన మా స్వరములు విప్పి పాటలతో నాయన మిమ్మల్ని స్తుతించి అయ్యా ప్రార్థించుకొని నాయన వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభా తండ్రి నాయన మా ఆత్మీయ దప్పికొని ప్రభా నేను మేము తీర్చుకోవడానికి నాయన మీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. తండ్రి నాయన, కేవలం నాయన మీరు చూపించిన కృపను బట్టి నాయన మేము ఈరోజు ఈ స్థలంలో ఉన్నాం. అయ్యా తండ్రి నాయన, మాకు తెలిసిన అనేక మంది ప్రభా, మా మిత్రులు నాయన, మా స్నేహితులు, మా బంధువులు ప్రభా అయ్యా తండ్రి నాయన, మాకు తెలిసిన అనేక మంది ప్రభా నాయన ఈరోజు నాయన నీ సన్నిధిలో కనబట్టలేదు నాయన. తండ్రి నాయన, వారి కొరకు ప్రార్థించే భారాన్ని నాయన మాకు దయచేయండి. అయ్యా నాయన, వారిని ప్రేమించండి ప్రభా, మీ సన్నిధికి ఆకర్షించుకోండి ప్రభా. అయ్యా నాయన, ఈరోజు మేము మీ సన్నిధిలో నాయన మీ సమయంలో ఉన్నామంటే నాయన మా శక్తి, మా బలము మాది ఏది కాదు కానీ ప్రభా కేవలం మీ కృపయే తండ్రి, మీ కృపయే తండ్రి నాయన. మేము మీ సన్నిధిలోకి వచ్చి నాయన మేము చేస్తున్న ప్రతి మనవిని నాయన మీరు విని ఆలకిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన, యవ్వన వయసులో ప్రభా నాయన మా బలాన్ని నాయన మీకు సమర్పిస్తున్నాం, మా సమయాన్ని మీకు సమర్పిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన, మా ఆలోచనలను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, మేము దైన దుష్టుని కన్ను పడకుండా ప్రభా, దుష్టుని చేతిలో పడకుండా ప్రభా, అయ్యా పాపపు శోధనలో పడకుండా ప్రభా, అయ్యా నాయన ఈ లోకపు స్నేహంలో పడకుండా ప్రభా నాయన, అయ్యా నాయన మమ్మల్ని తప్పించి నాయన మమ్మల్ని విడిపించి అయ్యా తండ్రి నాయన మమ్మల్ని నాయన మీ దగ్గరికి చేర్చుకోమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నిజమే ప్రభా నాయన, మా జీవితంలో నాయన ప్రార్థన తక్కువైతే, వాక్యము తక్కువైతే అయ్యా తండ్రి నాయన మేము ఇంకనూ నాయన లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటాము. అందుకనే ప్రభా నాయన ప్రతి వారము కూడా నాయన మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, నేర్చుకోవడానికి, స్తుతించడానికి అయ్యా నాయన ప్రతి వారము కూడా ప్రభా నీ సన్నిధిలో నాయన యూత్ సర్వీస్లో నేను మేము పాల్గొంటున్నాం ప్రభా. అనేక విషయాల్ని నాయన మేము నేర్చుకుంటున్నాం ప్రభా. అనేక రీతిలో ప్రభా నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన ఒక్కసారి మమ్మల్ని దర్శించండి దేవా. అయ్యా ఈ స్థలంలో మీరు ఉండండి ప్రభా, మీ ఆత్మని స్థలంలో కుమ్మరించండి ప్రభా. అయ్యా నాయన, మేము ఎంతమంది మేము ఉన్నామని కాదు కానీ ప్రభా, ఎంతమంది మీ నాయన మనస్ఫూర్తిగా నాయన మేము మిమ్మల్ని ఆరాధించామనేది ప్రాముఖ్యము. ఎంతమంది మీ ప్రభా నాయన మేము విన్న వాక్యాన్ని బట్టి మా జీవితాలను మీ కొరకు సమర్పించుకున్నాం అనేది ముఖ్యం ప్రభా. అయ్యా నాయన, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరే దర్శించండి, మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. అయ్యా ప్రతి టెక్నికాలిటీస్లో మీరే తోడుండండి ప్రభా నాయన. పనిచేస్తున్న టీం అంతటినీ కూడా ప్రభా నాయన మీ రక్తాన్ని నాయన వారిపైన ముద్రించండి ప్రభా, ప్రోక్షించండి తండ్రి. అయ్యా నాయన, మేమందరము కలిసి నాయన మీ పని చేస్తున్నంతలో ప్రభా తండ్రి నాయన మీ ఆత్మతో మేము నింపబడి అయ్యా నాయన మీ సేవను చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి ఆరాధించేటప్పుడు నాయన మా పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా వాక్యం వింటున్నప్పుడు ప్రభా నాయన మీరు ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నాయి ఉన్నారో అని ప్రభా నాయన మా హృదయాలను నాయన మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డని కొరకు నేను మీకే ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే దారిలో ఉన్నారో ప్రభా నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి, త్వరగా నాయన వారిని తీసుకురమ్మని మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా నాయన దీన్ని నాయన ఆన్లైన్లో వీక్షిస్తున్నారో అయ్యా నాయన మీరు వారి జీవితంలో ఒక కార్యాన్ని చేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి ఎట్టి పరిస్థితుల్లోనైనా దీన్ని చూస్తున్నారో మాకు తెలియదు కానీ అయ్యా మీరు వారితో ఉండండి, వారితో మాట్లాడండి ప్రభా. ఆరాధన అంతటిని నాయన మీకు జయకరంగా జరిపించుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్.
ఆమెన్, ఆమెన్. ప్రార్థన ముగించగానే ఆమెన్ ఎలా చెప్పాలండి? ప్రార్థన ముగించగానే ఆమెన్ ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? గట్టిగా చెప్పాలనేది కూడా మెల్లగా చెప్తున్నారు మీరు. ఎలా చెప్పాలి? ఆమెన్, ఆమెన్. ఎంతమంది భోంచేసి వచ్చారు? వెరీ గుడ్. ఎంతమంది అట్లీస్ట్ ఒక చిన్న పవర్ న్యాప్ తీసుకొని వచ్చారు? కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యి వచ్చారు? ఎంతమంది రిలాక్స్ అయ్యి వచ్చారు? రిలాక్స్ అయ్యా? వెరీ గుడ్, నైస్. సరే, అందరూ భోంచేశారు కదా. ఎవరన్నా లెస్ ఎనర్జీతో ఉన్నారా? ఎనర్జీ తక్కువగా ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా ఎంతమంది ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు? ఎంతమంది ఎనర్జెటిక్గా ఉన్నారు? వెరీ నైస్. ఎంతమంది సంతోషంగా దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారు? వారు మాత్రమే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. దేవుని స్తుతించండి. హల్లెలూయా. వెరీ గుడ్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడేదనని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుద్దాము. ఆయన చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిద్దాము. దేవా ఎల్లప్పుడూ నీ పాడేదన్, దేవా ఎల్లప్పుడూ నీ పాడేదన్. చప్పట్లు కొడుతూ లెక్కించలేని దేవా స్తోత్రములు నీకే. అందరం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామా? ఇంతవరకు నా బ్రతుకులో నీవు చూపించిన మేళ్లకే దేవా నీకే స్తుతులు. అందరికి వచ్చిన పాట నాతో అందరూ కలిసి మీరు పాడాలి. లెక్కించలేని స్తోత్రం, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. మీరు పాడతారా? లెక్కించలేని నీ పాడెదన్. ఆకాశ మహాకాశం వాటి క్రిందున్న సర్వములు, భూమిపై కనబడినవన్నీ ప్రభువా నిన్నే స్తుతిస్తున్నావయ్యా. నా జీవితం ద్వారా నిన్ను స్తుతించడానికి నాకు సహాయం చేయాలి. మన బ్రతుకు ఆయన, మన జీవితం ఆయన స్తుతించాలి. సంతోషంతో దేవుని స్తుతిద్దాం. ఆకాశము వారి కిందున్న ఆకాశము, ఆకాశము వాటి కిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. అందరం కలిసి లెక్కించలేని, లెక్కించలేని
లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ అడవిలో నివసించినవన్నీ సుడిగాలి మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడునయ్యా. ఈ సర్వ సృష్టి అంతా దేవుణ్ణి స్తుతిస్తుంది. ఈ సర్వ సృష్టి అంతా దేవుణ్ణి స్తుతిస్తుంది. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపై ఉన్నవన్నీ భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై ఉన్నవన్నీ అందరం కలిసి భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు అందరం కలిసి ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై ఇంతవరకు యేసయ్యా ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై చివరిసారిగా ఇంతవరకు ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ అందరం కలిసి బిగ్గరగా పాడదామా లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను మళ్ళా దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. హల్లెలూయా హల్లెలూయా. నిజమే కదా, లెక్కించలేని స్తోత్రములకు ఆయన అర్హుడు, ఆయన పాత్రుడు. యు సీ వెన్ అవర్ లైఫ్ స్టార్ట్స్ ప్రైజింగ్ గాడ్, మన జీవితం ఎప్పుడైతే ఆయన స్తుతించడం మొదలు పెడుతుందో అంటే మనం మాట్లాడే మాటలు, మనం నడిచే మార్గాలు, మనం చేసే క్రియలు, మనం చూసేది, వినేది, పాడేది, మాట్లాడేది, ఎవ్రీథింగ్, మన జీవితం ఏ రాడైతే ఆయన్ని స్తుతించడం మొదలు పెడుతుందో నిజమైన ఆనందాన్ని మనము మన జీవితంలో పొందుకోవడం మనం మొదలు పెడతాం. ఈ రోజున మనం అనేక మంది సంతోషం కోసం, ఆనందం కోసం చాలా మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. కొద్దిమందికి ఇదిగో ఒక పర్టిక్యులర్ డిష్ తింటే ఆనందం, కొద్దిమందికి ఒక పర్టిక్యులర్ డ్రెస్ వేసుకుంటే ఆనందం, కొద్దిమందికి ఒక పర్టిక్యులర్ ప్లేస్కి వెళ్తే, ఒక పర్టిక్యులర్ లొకేషన్కి వెళ్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. యు సీ హ్యూమన్స్, పీపుల్, వి ఫైండ్ జాయ్ ఇన్ మల్టిపుల్ ఏరియాస్. అక్కడికి వెళ్తే ఆనందం, వీళ్ళతో మాట్లాడితే ఆనందం, ఆ పని చేస్తే ఆనందం, ఇలా ఆలోచిస్తే ఆనందం. కొంతమందికి గ్రూప్గా ఉంటే సంతోషంగా ఉంటుంది, కొంతమందికి ఒంటరిగా ఉంటే సంతోషంగా ఉంటుంది. కానీ నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా?
మన పాపముల కొరకు మరణించిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కడుగుబడి, ఆ రక్తం ద్వారా మనల్ని రక్షింపబడి, మన జీవితము ఆయనని స్తుతిస్తున్నప్పుడు, మన జీవితం ఆయన్ని ప్రైజ్ చేస్తున్నప్పుడు, దెన్ కమ్స్ ట్రూ జాయ్, దెన్ కమ్స్ ట్రూ హ్యాపీనెస్. మనము నాకు ఆనందం అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి లోకంతో, ప్రపంచంతో, లోకంలో ఉన్న అంశాలతో మనల్ని మనం చాలా లింక్ చేసుకుంటాం, కనెక్ట్ అయిపోతాం. వాటిని విడిచి ఉండలేం. అదొక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక ఫీలింగ్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఈస్. యూ కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్, టు సంథింగ్ యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్, సంథింగ్ వెరీ స్ట్రాంగ్ యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్. కానీ నిజంగా దేవుని ఆనందం పొందినాడు ఏమంటాడు తెలుసా? నిజంగా దేవుని ఆనందాన్ని పొందినాడు ఏమంటాడు తెలుసా? ఈ లోకంలో లేదయ్యా ఆనందం. ఈ లోకంలో నాదనుకున్నది నాది ఏది కాదు. నాదనుకున్నది మనం లాస్ట్ వీక్ పాడుకున్నాం, నాదంటూ లోకాన ఏది లేదు. నథింగ్ వాట్ సీమ్స్ టు బి మైన్ ఈజ్ నెవర్ మైన్. ఇట్స్ నెవర్ గోన్ బి మైన్. ఈ లోకం నాది కాదు. ఈ లోకంలో నేను సమకూర్చుకునే ఆస్తి నాది కాదు. ఈ లోకంలో ఇంకో వీరు నా వాళ్ళు అని అనుకునే వాళ్ళు కూడా ఒక రోజు నా వాళ్ళు కాకపోతారు. నథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ మైన్. బట్ ద క్వశ్చన్ ఇస్, వాట్ గివ్స్ యూ ట్రూ జాయ్? నిజమైన ఆనందం ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది? ఇట్స్ ఓన్లీ వెన్ యు ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్. ఇట్స్ ఓన్లీ వెన్ యు ఆర్ కనెక్టెడ్ విత్ సంథింగ్ దట్ గివ్స్ యూ ట్రూ జాయ్. నిజమైన ఆనందం ఇచ్చే దానితో నీ జీవితం అనుసంధానించబడినప్పుడే నీకు ఆ నిజమైన ఆనందం, సంతోషం దొరుకుతుంది. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఎంతమంది విన్నారు ఈ పాట? ఎంతమందికి? సరే, మనకు ఒక అలవాటు ఉంది కదా, చెప్పండి ఏంటి అలవాటు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే, మాట్లాడుతున్నారు కానీ నాకు వినబట్ల. అదే చాలా వెరైటీగా ఉంది. మీరు మాట్లాడుతున్నారు కానీ నాకే వినబట్ల. సరే చెప్పండి. ఫస్ట్ నేను పాడతాను, దాని తర్వాత సైలెంట్గా ఉంటాను. మీరు పాడతానికి ప్రయత్నించండి. పాడతారా? ఎంతమంది పాడతారు నాతో కలిసి? నిజమైన ఆనందం ఎంతమందికి కావాలి? నిజమైన సంతోషం ఎంతమందికి కావాలి? సంతోషంగా ఉన్నవారు మాత్రమే ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దామా? నీలోని ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. చప్పట్లు కొడతామా? నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు మారని నా దేవా, నీలోనే నా సంతోషం. సంతోషంతో చప్పట్లు కొట్టు. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. మరలా నిన్న నేడు నిరంతరం మారని
జీవం. అందరం కలిసి పాడతారా? నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారునయ్యా నేను, నా కొరకు నిరీక్షించే తండ్రి నీవయ్యా. నిజమే కదా, ఈ లోకంలో ఉన్న సంతోషం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్నది ఏది నాది కాదు. మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ మనం పాడదాం. అందరం కలిసి నాతో కలిసి. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నా. అందరం కలిసి. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకు నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకు నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నిజంగా మనస్ఫూర్తి చెప్పండి, ఎంతమంది పాడుతున్నారు? ఎంతమంది పాడుతున్నారు? పాడుతున్నారు? అందరూ పాడుతున్నారా? సరే, మీరందరూ పాడుతున్నారు, కానీ నాకే మీరందరూ పాడుతున్నట్టు వినబట్ల. ప్రాబ్లం ఎక్కడ చెప్పండి? సరే, మీరందరూ పాడుతున్నారు, వెరీ గుడ్, కానీ నాకు మీరందరూ పాడుతున్నట్టు వినబట్ల. అందరూ పాడుతున్నట్టు వినబట్ల. కొద్దిమంది ఎటో చూస్తున్నారు, కొద్దిమంది నా మొహం చూస్తున్నారు నా పాడకుండా, కొద్దిమంది ఇంకా అసలు ఎటేటో చూస్తున్నారు. ఈసారి మీరే పాడాలి, ఈసారి మీరే పాడాలి. పాడతారా? పాడతారా? లేచి నుంచోండి ఒకసారి. ఐ ఫీల్ లైక్ యు ఆర్ వెరీ గ్లూడ్ టు యువర్ సీట్స్. చాలా చాలా ఇబ్బందిగా కూర్చుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, సరే, పాడతారా? అందరూ కలిసి పాడతారా? ఈ లోకమంతానే
ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. సంతోషంతో దేవుని స్తుతిద్దామా. Hallelujah. Next time when I'm singing this song, I want all of you to sing. I want all of you to join. Okay? Every time I sing a song for the first time, if majority of you doesn't know the song, okay, chinna exemption. Sare, kottala నేర్చుకుంటున్నారు కదా అని ఒక గ్రేస్ మార్క్ అన్నమాట. ఓకే, బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా అందరూ కలిసి పాడాలి. ఎంతమంది పాడతారు నాతో? ఎంతమంది పాడతారు? సరే,
ఈరోజు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాను, ఒక ప్రశ్న. ఎంతమంది ప్రతిరోజు మీ గురించి మీరు ప్రార్థన చేసుకుంటాం మాత్రమే కాకుండా మీ ఇంట్లో వాళ్ళ గురించి, మీ గృహం గురించి ఎంతమంది ప్రార్థన చేస్తారు? హౌ మెనీ ఆఫ్ యూ హియర్ ప్రే ఫర్ యువర్ హౌస్, యువర్ ఫ్యామిలీ, నాట్ జస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ జస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకు మనం మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి? ఎందుకు మన గృహం కోసం మనం ప్రార్థన చేయాలంటే, వాక్యం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తుందో, ఎప్పుడైతే కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి తన గురించి మాత్రమే కాకుండా కుటుంబం గురించి, ఆ గృహం గురించి, దేవుడు ఈ గృహం చుట్టూ ఆయన కృప ఉంచాలని, ఆయన దూతల్ని ఉంచాలని, ఆయన రెక్కల చాటున ఈ గృహాన్ని కాచి కాపాడి భద్రపరచాలని ఎప్పుడైతే కుటుంబంలో ఉన్న మనం ప్రార్థన చేస్తామో, యునో మన ఫ్యామిలీ గ్రోస్ స్ట్రాంగర్. మన కుటుంబం చాలా బలపరచబడుతుంది. మన కుటుంబం బలపరచబడుతుంది. అంటే బలపరచబడటం అంటే ఏంటి? మీ అందరికీ తెలిసిందే, నేను ఎక్కువ టైం తీసుకోను, మీకు అందరికీ తెలిసిందే. ఒక కర్ర ఇరపటం ఈజీనే, బట్ అవే 4-5 కర్రలు ఒక లాక్గా చేసి పెడితే ఇరపటం ఈజీ అవుతుందా? అవ్వదు. సో when you say your family grows stronger, you are referring to your family being tied together, your family being united. ఎప్పుడు మన కుటుంబం వర్ధిల్లుతుంది, మన కుటుంబం బలపరచబడుతుంది అని మనం ఎప్పుడు అంటున్నాము అంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే, కుటుంబంలో ఐక్యత, కుటుంబంలో ఏకత్వం, ఒకటే ఆలోచన, అందరూ ఒకేలాగా ఆలోచిస్తాం, అందరం ఒకేలాగా ఒకటే పని చేస్తాం. ఒకళ్ళు ఒకటి చెప్పి ఇంకోటి చెప్పి గొడవలు, అల్లరి ఇవన్నీ ఉండవు. దేవుని నమ్మిన కుటుంబంలో దేవుని ప్రసన్నత, దేవుని ప్రెజెన్స్ ఉన్న ఫ్యామిలీలో ఇవన్నీ ఉండవు. అవి మీ కుటుంబంలో ఉంటున్నాయి అని అంటే మీ ప్రార్థన తగ్గుతుంది. గాడ్ ఈజ్ వార్నింగ్ యూ. దేవుడు మనల్ని రక్షించుకున్నది, మనల్ని కాపాడింది దేనికి అంటే, ఒకప్పుడు మనం రక్షణ లేకుండా ఉన్నప్పుడు మనం ఎలా అయితే ఉన్నామో, ఇప్పుడు అనేక మంది అలా ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. కొన్ని కుటుంబాల్లో కుటుంబం అంతా అలానే ఉంటుంది, ఒక్కరు మాత్రమే రక్షింపబడతారు, ఒక్కరిని మాత్రమే దేవుడు ముందు అట్రాక్ట్ చేస్తాడు. ఎప్పుడైతే మన జీవితం ఆయనకి సరిగా ఉంటుందో, ఎప్పుడైతే మన జీవితం వాక్యానుసారంగా ఉంటుందో, ఎప్పుడైతే మన ప్రార్థన కుటుంబానికి ఒక లాక్, ఒక సేఫ్ లాగుంటుందో, అప్పుడు ఏ తెగులు, ఏ అపవాది క్రియలు, దుష్టుని కన్ను మన కుటుంబం మీద పడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ నౌ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ ప్రేడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ సెపరేట్లీ, స్పెషల్లీ దేవా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవటం కాదు, మీ కుటుంబం కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో ఉన్న అనారోగ్యంగా ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో రక్షణ పొందని వారి గురించి అతి ముఖ్యంగా ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని యవ్వన వయసులో ఎందుకు రక్షించుకుంటున్నాడు, యవ్వన వయసులో దేవుడు ఎందుకు ఆయన వైపు మనల్ని త్రిప్పుకుంటున్నాడు అంటే, మనల్ని చూసి, మన జీవితాన్ని చూసి మన కుటుంబంలో అనేక మంది ఆయన వైపు తిరగాలని, అనేక మంది ఆయన వైపు తిరగాలని. ఎప్పుడైతే మన ప్రార్థన బలంగా ఉంటుందో, నిజంగా ఏ తెగులు కూడా మన కుటుంబానికి సమీపించదు. అందరం కలిసి ఈ పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే రానే రాదు, రానే రాదమ్మా. చప్పట్లు కొట్టు. అందరూ చప్పట్లు కొట్టు సంతోషంగా. అందరూ పాడాలి నాతో పాటు ఈసారి. అందరూ పాడతారా? వెరీ గుడ్.
ఏ తెగులు కమాన్ ఈ తెగులు నీ గుడారము సమీపించదయా అపాయమేమీ రానే రాదు రానే రాదమ్మా ఏ తెగులు నీ గుడారము సమీపించదయా అపాయమేమీ రానే రాదు రానే రాదమ్మా లా 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 లా. సంతోషంగా బిగ్గరగా లా 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 లా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరిచితివి. మన జీవితం ఏ రోజైతే ఆయన స్తుతిస్తుందో, మన కుటుంబం ఏ రోజైతే ఆయనలో బలపరచబడుతుందో, నమ్మిన వారు ఉంటే ఏ తెగులు కూడా మన దరి చేరదు, ఏ అపాయము మన దరి చేరదు, ఏ అనారోగ్యము మన దరి చేరదు. సంతోషంతో బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా బిగ్గరగా ఇంకా బిగ్గరగా మీరు పాడాలి బిగ్గరగా పట్ల ఇంకా 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 బిగ్గరగా రానే రాదమ్మా లలా 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 గొర్రె పిల్ల రక్తముతో సాతానుని జయించితివి, ఆత్మతోను వాక్యముతోను అనుదినము జయించెదము. ప్రార్థన ద్వారా సాతానుని మనం జయించాలి. కుటుంబ ప్రార్థన ద్వారా మన సాతాన్ని జయించాలి. సాతాను శోధనలు మనం అధిగమించాలంటే ఆయన రక్తముతో మనం ప్రోక్షింపబడి ఉండాలి, మన ఇల్లు ప్రోక్షించబడి ఉండాలి. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతోను అనుదినము జయించెదము. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతోను అనుదినము జయించెదము. ఏ తెగులు నీ కూడా బిగ్గరగా సమీపించదయా అపాయమేమీ రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా అపాయమేమీ రానే రాదు రానే రాదమ్మా. లా 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 లా. మన యొక్క నివాసము పరలోకమందున్నది. రానయున్న రక్షకుని ఎదుర్కొని సిద్ధపడదామా? మన ప్రార్థన
తన జీవితం ద్వారా ఆయనకి నచ్చినట్లుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ ఇదిగో పరలోకంలో ఉన్న మన నివాసాన్ని మనం సిద్ధపరుచుకుంటూ ఇదిగో నన్ను తీసుకెళ్ళడానికి యేసయ్య ఒక రోజు వస్తున్నాడు. సిద్ధంగా ఉన్నామా ఆయన ఎదుర్కొనడానికి? Are we ready to face him? Are we ready to face our Lord? అందరం కలిసి మన యొక్క 1 2 3 మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన్న సిద్ధపడుదా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రా. ఏ తెగులు మరి ఒకసారి అందరం కలిసి ఏ తెగులు నీ గుడారము అపాయమేమీ రానే రాదమ్మా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా
సంతోషంతో లా 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 హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు మాత్రమే బిగ్గరగా స్తుతిద్దామా యేసుని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషమో కదా ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో నిజమైన ఆనందం దొరుకుతుందని మేము నేర్చుకున్నాం, నిజమైన సంతోషం దొరుకుతుందని మనం నేర్చుకున్నాం. ఏ రోజైతే మన జీవితం ఆయన ప్రకారంగా జీవిస్తుందో, వాక్యానుసారంగా జీవిస్తుందో, మన జీవితం ఆయన్ని స్తుతించడం మొదలు పెడుతుందో, మన కుటుంబం కొరకు, మన ఇండ్ల కొరకు మనం ప్రార్థిస్తాము, ఏ తెగులు కూడా మన దరి చేరదు. బిగ్గరగా చెప్పండి, ఏ తెగులు కూడా మన దరి చేరదు. ఈ సమయంలో కొద్దిసేపు మనం ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. దిస్ ఇస్ ద టైమ్ టు ప్రే, దిస్ ఇస్ ద టైమ్ టు ఓపెన్ అవర్ హార్ట్స్ అప్ టు ద లార్డ్. మీరు నుంచొని ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయండి, లేదా మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయండి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తున్నాము అని అంటే, నేను మరలా చెప్తున్నా, ఎప్పుడు చెప్పేది నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను. వెన్ యూర్ కమింగ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్, యూ నీడ్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్ దాట్ ఒక మనిషిని, ఒక వ్యక్తిని కలవడానికి మీరు రావట్లే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని, ఒక మనిషిని కలవడానికి రావట్లే. సృష్టిని అంతటిని మనకి పెద్ద కొండలు కనబడతాయి, పెద్ద ఎత్తైన శిఖరాలు కనబడతాయి, పెద్ద నక్షత్రాలు, పెద్ద పెద్ద అంతరిక్షంలో గ్యాలక్సీస్ కనబడతాయి, చిన్న చిన్న జీవులు కనబడతాయి, చిన్న చిన్న యానిమల్స్ కనబడతాయి. సృష్టిని అంతటిని కలుగునుగాక అని నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త దగ్గరకు మనం వెళ్తున్నామని గుర్తుపెట్టుకోవాలి.
మన మీద ఒక 2-3 2-3 లెవెల్స్ హెడ్ దగ్గరికి వెళ్తేనే మనం చాలా వినయంగా సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్, ఎస్ మేడం, ఎస్ మ్యామ్ అని చెప్తాం. అలాంటిది మనము ఆయన సన్నిధిలోకి వచ్చి మనల్ని సృష్టించిన సృష్టికర్త దగ్గరికి మనం వస్తున్నామంటే ఎంత భయంతో, ఎంత భక్తితో మనం ఉండాలి. ఎంత భయంతో, ఎంత భక్తితో మనం ఉండాలి. ఒకటి. రెండోది, మనం ప్రార్థన చేసుకుందాం అని అన్నప్పుడు నేను చాలా మందిలో మీరు గమనిస్తున్నా, చాలామంది కూడా వేరే అనేక మంది కూడా వస్తారు, కళ్ళు మూసుకుంటారు, ఇలా ఉంటారు, ఇలా ఉంటారు. స్టేజ్ మీద పాడేవాళ్ళు పాడుతూనే ఉంటారు, వర్షిప్లో లీడ్ చేసేవాళ్ళు లీడ్ చేస్తూనే ఉంటారు, నా చుట్టూ ప్రార్థన చేసుకున్న వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు. కానీ నేను మాత్రం సైలెంట్గా నేను మీకు ఒకరోజు చెప్పాను, గుర్తుందా? ఒక బాటిల్ వాటర్ కింద పెట్టి ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ క్యాప్ ఓపెన్ అవ్వాలి. యు నీడ్ టు ఓపెన్ అప్, యు నీడ్ టు స్టార్ట్ ఓపెనింగ్ అప్, యు నీడ్ టు స్టార్ట్ స్పీకింగ్ టు ద లార్డ్. దేవునితో మాట్లాడటం మనం నేర్చుకోవాలి, దేవునితో మాట్లాడటం మనం నేర్చుకోవాలి, దేవుని ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని మన చేతులు రెండు పైకెత్తి, ఇంకా ఎవ్వరు అటు ఇటు చూడొద్దు. ఎవ్వరు ఇగో నన్ను వాళ్ళు చూస్తున్నారు, నన్ను వీళ్ళు చూస్తున్నారు. స్టాప్ కేరింగ్ ఫర్ అదర్స్, స్టాప్ కేరింగ్ ఫర్ హూస్ ఇన్ ద రూమ్, బికాస్ గాడ్ ఈస్ వాచింగ్ యూ, బికాస్ గాడ్ ఈస్ వాచింగ్ యూ. If there's anyone you need to worry about, if there's anyone you need to show your reverence to, it's God. దేవునికి మాత్రమే నీ భయాన్ని చూపించాలి, దేవునికి మాత్రమే నీ భక్తిని చూపించాలి. ఇంకా ఎవరు నన్ను చూస్తున్నారు, ఎవరు నన్ను చూడలేదన్న ఆలోచన కాదు. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దామా? ఒక్కసారి దేవుడిని మన ఆయన సన్నిధిలో, దేవా ఒక్కసారి నాతో మాట్లాడయ్యా, దేవా తండ్రి ఒక్కసారి నాతో మాట్లాడు, ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభా. నన్ను విడిచిపెట్టొద్దయ్యా, అయ్యా నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దు అయ్యా. నైనా నీవు నన్ను విడిచిపెడితే నా జీవితం పాడైపోతుంది ప్రభా. అయ్యా నైనా నీవు నన్ను విడిచిపెడితే నా జీవితం నశించిపోతుంది ప్రభా. అనేక మార్లు నైనా ఇచ్చిన మాటను మేము తప్పాము. అనేక మార్లు ప్రభా నైనా మేము వెళ్ళొద్దు అనుకున్న ప్రదేశాలకు మేము వెళ్ళాం ప్రభా. అనేక మార్లు ప్రభా నైనా మేము ఇచ్చిన మాటని నైనా మేము తప్పిపోయాము ప్రభా. మమ్మల్ని క్షమించు ప్రభా, మమ్మల్ని క్షమించు. Lord, forgive us, Lord. Forgive us. అయ్యా బాధలలో మేము ఉన్నప్పుడు నాయన మాకు ఓదార్పును దయచేసావు అయ్యా. కష్టంలో నాయన మేము ఉన్నప్పుడు, శోధనలో నాయన మేము ఉన్నప్పుడు నాయన మమ్మల్ని బలపరిచారు ప్రభా, మమ్మల్ని నాయన విడిపించారు నాయన శోధన నుండి. Because Lord, who else can we go to, Lord? Who else can we go to, Father? It's only you that we can run to, Lord. Lord, in times of despair, in times of, Lord, trouble, in times of faith test, Lord, you are the only one with us. అయ్యా మీరు మాత్రమే ఉన్నారు ప్రభా నాయన, మాతో మీరు మాత్రమే నాయన ఉన్నారు ప్రభా నాయన. ఎన్నిసార్లు నాయన మిమ్మల్ని దూషించినా, ఎన్నిసార్లు నాయన మేము నాయన అపహాస్యం చేసినా కూడా ప్రభా తండ్రి నాయన మమ్మల్ని మీరు విడిచిపెట్టలేదు ప్రభా, మిమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. Lord, you never left us, Lord, because you are our everything. You are our fortress, Lord. Lord, you are the rock that we built our lives on. అయ్యా మీరే మా సర్వము నాయన, మీరే మా కోట, మీరే మా ఆశ్రయ దుర్గము ప్రభువా. నోరు తెరిచి మనం ప్రార్థిద్దామా ఈ సమయంలో? ఒక్కసారి మన చేతులు పైకెత్తి మనం ప్రార్థిద్దామా? మీరు మోకరించినా సరే, నుంచున్నా సరే, మన చేతుల్ని పైకెత్తి మనం ప్రార్థిద్దాము. మన హృదయాన్ని తెరుద్దాము, మన హృదయాన్ని తెరిచి మనం ప్రార్థిద్దాము. ఎవరు సిగ్గుపడొద్దండి, చేతులు పైకెత్తి మీరు ప్రార్థించండి. దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో మీరు చేతులు పైకెత్తి మీరు ప్రార్థిస్తుంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఇగో మీరు ఆయన సన్నిధిలో చేతులు ఎత్తి మీరు ఆరాధిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే, అయ్యా దేవానైనా నా జీవితంలో నైనా మీ కృప లేకపోతే నాది ఏది లేదు అని దేవునికి సమర్పిస్తున్నట్లే. సిగ్గుపడొద్దు, దేవుని సన్నిధికి వచ్చి సిగ్గుపడొద్దు, దేవుని సన్నిధికి వచ్చి మీరు సిగ్గుపడొద్దు. సహాయం చేసే దేవుని దగ్గరికి వచ్చి మీరు మౌనంగా ఉండొద్దు.
అయ్యా నాయన మా యవ్వన వయసులో ప్రభా నాయన మా దినాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. Lord, as we give our time to you, Lord, as we give our strength, as we give you everything of ours, Lord, use it for your glory. Use it for your glory, Lord. Lord, if left alone, Lord, it will go to waste. Lord, if left alone, it will go to waste, Lord. అయ్యా నాయన మీరు మమ్మల్ని దృష్టించకపోతే నాయన మా జీవితం వ్యర్థమైపోతుంది ప్రభా. నోరు తెరిచి ప్రార్థిద్దామా. ఒక తీర్మానం తీసుకుందామా? Shall we give a promise to God? Shall we make a covenant with Him? Shall we say, Lord, there's nothing that I can offer you, Lord, except for this broken heart. అయ్యా నాయన ఈ విరిగి నలిగిన హృదయం తప్ప నాయన మీ అర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు ప్రభా. అయ్యా మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టను అయ్యా నాయన మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టను ప్రభా. అయ్యా ఇన్నిసార్లు కూడా ప్రభా నాయన గతంలో ఎన్నిసార్లు నాయన మేము మిమ్మల్ని విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు. Lord, you never left us alone, Lord. Despite letting you down so many times, you never left us alone. Na sarvam na kota na upiri nive ఆశ్రయము నా బలము నా ఊపిరి నీవే నా సర్వం నా కోట నా దుర్గం నీవే ఆశ్రయము నా బలము నా ఊపిరి నీవే బాధలలో నన్నాదరించి నాకాశ్రయమైనావు దేవా నేను విడువను దేవా నా జీవిత కాలమంతా నా భారమంతా నీపై వేసి నడిచెదను దేవా నేను విడువనయా
నీతో నడిచేదను యేసయ్యా. దేవా, నీతోనే నా జీవితాంతం నడుస్తాను అయ్యా. నాయనా, ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు నాయనా తప్పు చేసిన, పాపము చేసిన అయ్యా నాయనా, మీ ప్రేమ, మీ కృపనైనా మమ్మల్ని క్షమిస్తూ వస్తుంది ప్రభువా. అయితే నాయనా, ఈ సమయంలో మేము మాటిస్తున్నాము. ఈ సమయంలో ప్రభువా నైనా మీ సన్నిధిలో మేము తీర్మానం తీసుకుంటున్నాం ప్రభువా. అయ్యా నైనా, మా జీవితాంతం వరకు నైనా మీతో నడుస్తాం యేసయ్యా. మా జీవితాంతం వరకు నైనా మీ చేయి విడిచిపెట్టమయ్యా. తండ్రి, మీరే సహాయం చేయండి నాయనా, మీరే తోడుండండి అయ్యా నాయనా. మీ కృపను అనుగ్రహించండి ప్రభువా, మీ శక్తిని దయచేయండి ప్రభువా. అయ్యా నాయనా, మా వల్ల కాదు ప్రభువా. అయ్యా, మా శక్తి చాలదయ్యా, మా బలము చాలదు ప్రభువా. అయ్యా నాయనా, మేము కేవలం మనుషులమే ప్రభువా. అయ్యా నాయనా, మీ కృప లేకపోతే నాయనా మేము జయించలేము ఈ లోకాన్ని. అయ్యా నాయనా, మీ ప్రేమ లేకపోతే నాయనా మేము జయించలేము ప్రభువా. అయ్యా, మీతోనే నడుస్తాము తండ్రి, మీతోనే నడుస్తామయ్యా. తండ్రి దేవా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థిద్దామా? ప్రార్థించేద్దాం, అలానే ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం అట్లనే. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ గంభీరమైన పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. అయ్యా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి. ఇప్పటి వరకు నా తండ్రి, అంతరంగాన్ని తెరిచి నిన్ను ఆరాధించడానికి మీరు సహాయం చేశారు. మీ కటాక్షాన్ని నేను మాకు తోడుగా ఉంచారు. పిల్లల మనసుల్లో నా తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నటువంటి బిడ్డల గుండెల్లో నా తండ్రి, అవి మీరు కొలువై ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం మా ప్రభు. నీకు స్తోత్రాలు దేవతనైనా. మరలా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వినడానికి మా హృదయాన్ని సిద్ధం చేసుకుంటూ ఉండగా, దేవతనైనా మీరు మాతో మాట్లాడండి. మీరు మమ్మల్ని దర్శించండి. మీరు మమ్మల్ని ఆత్మీయంగా మేల్కొల్పండి, సరిదిద్దండి, క్రమపరచండి. మీ బలమైన చేతులకునైనా మరొకసారి బలహీనులమైన మమ్మల్ని అప్పగించుకుంటూ మీరే సహాయం చేయమని, దీవించమని, ఇప్పటి వరకునైనా దీవెనకరంగా మీరు జరిగించినటువంటి ఆరాధనకై మీకు స్తుతులు చెల్లిస్తాం. జరగనే ఉన్నటువంటి నైనా వాక్య సందేశంలో మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎస్, అందరూ కూర్చుందాం. మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట కొరకు మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి తరుణానికై మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ఈ సమయంలో ఒక దీవెనకరమైన మాట మనం కలిసి ధ్యానించాలి అని ఆశపడతా ఉన్నాను. మరి నూతనంగా బాప్తిసం పొందిన బిడ్డలు ఉన్నారు మన మధ్య. ఇటువంటి పరిస్థితుల్లో మరి విశ్వాసంలో ముందుకు సాగడానికి ఒకప్పుడు మన జీవితం, ఇక మీదట మన జీవితం, ఇవి రెండు కూడా ఖచ్చితంగా ప్రత్యేకంగానే ఉండాలి. ఒకప్పుడు క్రీస్తు లేకుండా బ్రతికాం, ఇప్పుడు క్రీస్తుల్లో అంటు కట్టబడిన జీవితాన్ని మనం చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మరి మన జీవితాలు ఎలా ఉండాలి, ఎలా ఉండడం దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. ఫైన్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. జీవించు వారికి మీదట
తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని ధ్యానించడానికి మా హృదయాన్ని తెరిచి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మా ప్రభు, మీరు మాతో మాట్లాడండి, దీవించమని, మా హృదయపు లోతుల్లో నీ వాక్యం చొరబడున్నట్లు, నీ వాక్యం మాలో క్రియ చేయున్నట్లు మీరు సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ పౌలు భక్తుడు మరి ఈ కొరింథీ సంఘానికి ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తూ ఉన్నా. జీవించు వారిక మీదట తమ కొరకు కాదు. ఒక విషయాన్ని తేల్చేశాడు. ఇప్పటిదాకా ఎవరి కోసం బ్రతికామో తెలుసా? మన కోసం బ్రతికాం, మన వారి కోసం బ్రతికాం. అందుకే మన జీవితాలు మనం కోరినట్లు ఉన్నాయి, మనకు నచ్చినట్లు మనం చేశాం, మనకు తోచినట్లు మనం చేశాం. అయితే ఇప్పుడు వాక్యం ఏం చెప్తా ఉందంటే, మరి క్రొత్తగా బిడ్డలు రక్షించబడ్డారు. మీరు రక్షించబడిన తర్వాత మారు మనసు అనుభవం, మరి బాప్తిస్మపు అనుభవం మీరు రుచి చూశారు. ఈ తర్వాత జీవితాలు ఎలా ఉండాలి ఇక మీదట అంటే, జీవించువారు ఇక మీదట అంటే, ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం రక్షించబడతామో మృతమైన స్థితి నుంచి, చచ్చిన స్థితి నుంచి బ్రతికిన స్థితిలోకి వచ్చాం. చచ్చిన స్థితి నుంచి బ్రతికిన స్థితిలోకి వచ్చాం. అందుకే జీవించడం అని అంటారు రక్షించబడిన జీవితాన్ని. అందుకే జీవించేవారు ఇక మీదట అంటే రక్షించబడిన వారు ఇక మీదట తమ కోసం కాదు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు యేసు కొరకు బ్రతకాలి. అలా మనం ఆయన కోసం బ్రతకాలనే ఆయన మన అందరి కొరకు మృతి చెందాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి, మనం గమనించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇక్కడ పౌలు భక్తుడు ఇంకొక అమూల్యమైన మాట అంటాడు గలతీ సంఘంతో. ఇందకేమో కొరింథీ సంఘంలోనేమో మీరు ఇలా చెయ్యాలి అన్నాడు. ఇప్పుడు గలతీ సంఘంతోనేమో నేను ఇలా చేస్తున్నాను అంటాడు. గలతీ 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఆయన ఉన్నతమైన ఉద్దేశం, ఉన్నతమైన ఆలోచన ఎప్పుడైతే పౌలు భక్తుడు అర్థం చేసుకున్నాడో, అర్థం చేసుకున్న తర్వాత తను ఏమని మాట్లాడుతున్నాడంటే, జీవించువాడును ఇక నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు, నా యందు జీవిస్తూ ఉన్నాడు. అంటే ఇక క్రీస్తుని అంతరంగంలో కలిగిన, దేవుణ్ణి అంతరంగంలో కలిగిన ఈ జీవితం ఇది ప్రత్యేకమైంది. యేసు క్రీస్తుని నాలో కలుగున్నప్పుడు నా సొంత ఆలోచనలు నన్ను లీడ్ చేయవు, నా సొంత తలంపులు నన్ను నడిపించవు. దేవుని ఆలోచన, దేవుని వాక్యం ఇది నా గుండెల్లో నేను ఎటు నడవాలో, ఎటు అడుగు వేయాలో నాకు నేర్పుతుంది. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, జీవించువాడు ఇక మీదట తన కోసం కాదు, తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కోసం బ్రతకాలి. అంటే ఇక్కడ వాడుతున్న అమూల్యమైన మాట ఏంటి అంటే, ఇక నుంచి మన జీవితాలు క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు చెలించాలి, క్రీస్తు కొరకు ఫలించాలి, ఆయన కోసం బ్రతకాలి. అందుకే యవ్వన కాలంలో మరి ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి. రక్షించబడిన తర్వాత స్పెసిఫిక్గా మన ఆత్మీయ జీవితాలు ఇలా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం కోరుతూ ఉంది. ఏం చెప్తున్నాడు ప్రభు, ఏం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, క్రీస్తు కొరకు జీవించటం అనేది కేంద్ర అంశం.
ఇక నుంచి క్రీస్తు కొరకు బ్రతకాలి. అంటే ఒక వ్యక్తి క్రొత్తగా రక్షించబడిన తర్వాత క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఆ జీవితం ఎలా ఉంటుంది? క్రీస్తు కొరకు జీవించడం అంటే ఆ జీవితం ఎట్లా ఉంటుంది? ఆ జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నెంబర్ 1, క్రీస్తు కొరకు జీవించే జీవితంలో ఏ లక్షణాలు ఉండాలి, ఏ లక్షణాలు ఉంటాయి అంటే, మొదటిది అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము ఇక్కడ 8వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. క్రీస్తు కొరకు బ్రతకాలి అని నిర్ణయించుకున్నాం. దేవా, ఒకప్పుడు నేను లోకంలో ఉన్నాను, ఒకప్పుడు నాకు నచ్చినట్లు నేను జీవించాను, ఒకప్పుడు స్నేహితులకు నచ్చినట్టు జీవించాను, ఒకప్పుడు నా మనసుకు తోచినట్లు నేను చేశాను. కానీ ఇక మీదట క్రీస్తు కొరకు జీవించాలి అని తెలుసుకున్నాను. ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి అంటే, మొదటి మెట్టు ఏంటి అంటే మనం సాక్షులమై జీవించాలి. యూదయ సమరయ గలలయ భూదిగంతములంతట, నువ్వెక్కడుంటే అక్కడ. ఇంట్లో ఉంటున్నావా? సాక్షిగా ఉండు. ఇంట్లో వారికి సాక్షిగా ఉండు. వీధిలోకి వచ్చావా? వీధిలో నువ్వు సాక్ష్యం కలుగుండు. నువ్వు కాలేజీకి వెళ్ళావా? నువ్వు కాలేజీలో సాక్ష్యం కలుగుండు. నువ్వు స్కూల్కి వెళ్ళావా? స్కూల్లో సాక్ష్యం కలిగి ఉండు. ఒకవేళ ఏదన్నా నీ బంధువుల ఇంటికి వెళ్ళావా? ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళావా? అక్కడ సాక్ష్యం కలిగి ఉండు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు క్రీస్తు కొరకు బ్రతకడానికి నిర్ణయించుకున్నాక, నిశ్చయించుకున్నాక నీ జీవితంలో సాక్ష్యం అనేది ప్రాణప్రదమైన అంశం. అది లేకుండా క్రైస్తవ జీవితం లేదు. అది లేకుండా నేను బ్రతికే ఉన్నాను విశ్వాసంలో అంటే అది పచ్చి అబద్ధం అవుతుంది. సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. సాక్షులుగా మనం బ్రతికి చూపించాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, జీవించేవారు ఇక మీదట తమ కోసం కాదు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకు బ్రతకాలి. మనకొక లక్ష్యం ఉంది. క్రీస్తు కొరకు బ్రతకడం. క్రీస్తు కొరకు బ్రతకడం అని అంటే మొదటి విషయం ఏంటంటే, సాక్ష్యం కలిగి జీవించాలి. సాక్ష్యం కలిగి నువ్వెక్కడుంటే అక్కడ. ఆఖరికి నిన్ను వ్యతిరేకించే ప్రజల మధ్య కూడా నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగానే ఉండాలి. క్రీస్తును ఎరగని ప్రజల మధ్య కూడా నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగానే ఉండి తీరాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అనంటే, నీ సాక్ష్యం దేవునికి మహిమ తెస్తుంది. నీ సాక్ష్యం అది దేవునికి మహిమ తెస్తుంది. అందుకే పరలోకమందున తండ్రి మహిమపరచబడేటట్లు ఇతరుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని అంటాడు. నువ్వు వెలగాలి. చీకట్లో ఉన్న వారికి నువ్వు ఒక ఆదర్శప్రాయంగా నువ్వు కనిపించాలి. చీకట్లో ఉన్న ప్రజలకు నువ్వు ఆదర్శప్రాయంగా కనిపించాలి. అందుకే ఇక్కడ ఇంకొక మాటను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, క్రీస్తు కొరకు బ్రతకడం అంటే మొదటిది సాక్ష్యం కలిగి ఉండడం. రెండవది ఏంటి అంటే, ఇక్కడ దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా చూస్తే, తీయండి, పర్వాలేదు, తీయండి, జాగ్రత్తగా తీయండి, పిల్లలు తీయండి. తీసారా? దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎంత స్పష్టమైన జీవితం చూసారా? దేవుని కోసం బ్రతకాలి అని నిశ్చయించుకున్న తర్వాత ఆ జీవితంలో ఎంత క్లారిటీ ఉంటుందంటే, ఎంత స్పష్టత ఉంటుందంటే, ఇక్కడ
రాజు భుజించేటువంటి ఆహారాన్ని కానీ తాను త్రాగేటువంటి ఆ పానాన్ని కానీ వాటిని తీసుకొని తనను అపవిత్రపరుచుకోకూడదు అని దానియేలు నిర్ణయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే రాజు తీసుకునే ఆహారాన్ని దానియేలు తీసుకోవడానికి పర్మిషన్ ఉంది, రాజు దగ్గర నుంచే అనుమతి ఉంది. కానీ రాజు చెప్తే ఎవరికి గొప్ప? నా దేవుడు కదా నాకు చెప్పాలి. ఏది నన్ను అపవిత్రపరుస్తుందో, ఏది నన్ను మలినపరుస్తుందో, ఏది నన్ను పాడు చేస్తుందో, ఏది నన్ను చెడగొడుతుందో, ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో నా జీవితంలో నేను అనుమతించకూడదు. కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారంటే బర్త్డే పార్టీస్ చేసుకుంటారు, పిలుస్తారు స్నేహితుల్ని. పుట్టినరోజు కదరా, నువ్వు లేకుండా ఎట్లాగరా, నువ్వు లేకపోతే అసలు నేను కేకే కట్ చేయనురా, అది ఇది అంటారు. సరదాగా పిల్లలు వెళ్తారు. నేను అనడం లేదు. అది అక్కడ విత్ ఇన్ ద లిమిట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే నువ్వు అక్కడ ఉండడం ద్వారా పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ ఆత్మీయ వాతావరణానికి విరుద్ధంగా ఉంటే, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి చేష్టలు, పిచ్చి పిచ్చి ప్రవర్తన ఒకవేళ అక్కడ ఉంటే నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? వెంటనే నీకు అక్కడ ఇక పని లేదు అన్న విషయం గుర్తుపెట్టుకొని వెంటనే నువ్వు బయటకు వచ్చేయాలి. నువ్వు సున్నితంగా ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఎందుకు అంటే ఇంకా అంతకు మించి అక్కడ ఉండడాన్ని దేవుడు మరి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడు అని నువ్వు గ్రహిస్తే, నువ్వు గుర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేవు. ఎందుకంటే క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నావుగా, దేవుని కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నావుగా. అలా నిర్ణయించుకున్న తర్వాత మరి కాని స్థలంలో ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే పిల్లల మధ్య ఇక నేను ఉండడానికి వీల్లేదు, ఖచ్చితంగా నేను బయటకు వచ్చేయాలి. వాడేమన్నా అనుకుంటాడేమో, తనేమన్నా అనుకుంటుందేమో, ఈ భావన అసలు రాజన్నా ఏమన్నా అనుకుంటే నాకేంటి, నా దేవుడు ఏమనుకుంటున్నాడు కదా నాకు కావాలి అని దానియేలు ఆలోచించాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి దేవుని కోసం బ్రతకడం, జీవించువాడు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకు జీవించాలి. అంటే యేసు కొరకు బ్రతకాలి అని నిర్ణయించుకున్న ఆ జీవితాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి అంటే, ఒకటి సాక్ష్యము కలిగి ఉండాలి, రెండవది పవిత్రత కలిగి ఉండాలి. ఒకవేళ మన యొక్క జీవితంలో ఎవరితోన్నా మాట్లాడుతున్నాం అనుకోండి, మాటలు కొంచెం హద్దు మీరుతున్నాయి అనుకోండి, స్నేహంగానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం, మంచిగానే స్నేహంగానే ఎంతో కాలంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతోనే మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మాటలు మరి కాస్త డబుల్ మీనింగ్గా వస్తూ ఉన్నాయి, లేదా హద్దులు మీరుతున్నాయి అని అనుకున్నప్పుడు వెంటనే మీ కాన్వర్జేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. వెంటనే ఇక ఆ యొక్క మరి సంభాషణ ముగించకపోతే నువ్వు ట్రాప్లో చిక్కుకుంటూ నువ్వు ట్రాప్లో చిక్కుకుంటున్నావు, మర్చిపోవద్దు ఈ విషయాన్ని. అందుకే ఇక్కడ కొన్నిసార్లు కొన్ని సంభాషణలు కూడా అవి మనల్ని ఆత్మీయంగా అపవిత్రపరిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, కొద్దిమంది వ్యక్తులు క్రొత్తగా మాట్లాడితే ఇక వాళ్లే ప్రపంచం అయిపోతూ ఉంటారు. దాని వెనుక ఏదో ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది మాట్లాడకపోతే ప్రపంచం అంతా చీకటైపోయినట్లు అనిపిస్తుంది, నువ్వు ప్రమాదంలో ఉన్నావు, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అంటే ఏది నిన్ను అపవిత్రపరుస్తుందో, ఏది నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందో మనం ఖచ్చితంగా గ్రహించాలి. దేవునికి అయిష్టమైనటువంటి వ్యక్తులతో కానీ, దేవునికి అయిష్టమైనటువంటి పరిస్థితుల్లో కానీ, దేవునికి అయిష్టమైన అలవాట్లలో కానీ నువ్వు ఏకీభవించడం, నువ్వు కొనసాగడం, ఎక్కువ సమయం అక్కడ గడపడం దేవుడు ఇష్టపడడు. మర్చిపోవద్దు ఈ విషయాన్ని, మర్చిపోవద్దు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే
ఇక్కడ వాడుతూ ఉన్నటువంటి అమూల్యమైన మాట ఏంటి అంటే, అయ్యా నువ్వు సాక్ష్యం కలిగి ఉండడం ప్రధానమైన అంశం. రెండవది పవిత్రత కలిగి ఉండడం, అది అత్యంత అవసరం. ఎందుకు అంటే నువ్వు క్రీస్తు కోసం బ్రతకాలని నిశ్చయించుకున్నావు. ఫైన్, సరే, సాక్ష్యం కలుగుంటున్నావు. చూడండి, ఆ పిల్లోడు ఎంత మారిన తర్వాత ఎంత బాగున్నాడో, వాళ్ళ బ్రతకాలి, ఆ పాపలాగా బ్రతకాలి అని ఒకవేళ నిజంగా మనల్ని చూసి ఇంకొకరు జాగ్రత్త పడే రకంగా మన జీవితాలు మాదిరికరంగా ఉంటే అద్భుతమైన విషయం అది. సాక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే మనం నోరు తెరిచి చెప్పం, మన జీవితం మాట్లాడుతుంది. అంతేకాకుండా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, సాక్ష్యం కలిగి ఉండడంతో పాటు రెండవది పవిత్రత కలిగి ఉండాలి. అంటే అది బయట చూస్తున్న ప్రజలైనా, రహస్యంగా చూసే దేవుడైనా నాలో అపవిత్రత అంటకుండా నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నానని ఆయన మరి ఒప్పుకోగలగాలి. దానికి తగ్గట్లు నేను బ్రతికి చూపించాలి. రెండవది పవిత్రంగా బ్రతకడం. మూడవది ఇంకొక మాట అంటాడు. ఏంటి మూడవ మాట అనంటే, ఇక్కడ తీతు, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు ఒక్కసారి మనం చూసినట్లయితే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే మనస్సు కలిగి ఉండాలి. అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన ఉద్దేశం ఏంటి అంటే, మొదటిగా ఇక్కడ భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశ, ఇవి మనల్ని లొంగ తీసుకోకుండా మనం బ్రతకాలని వాక్యం చెప్తా ఉంది. ఇహలోక సంబంధమైన దురాశ మనలను మృంగివేయకుండా మనం జాగ్రత్త పడాలి. ప్రియ స్నేహితులారా, భక్తిహీనత అంటే మనం భక్తిగానే ఉన్నట్లు కనబడతాం, కానీ బాధకరమైన విషయం ఏంటి అంటే లోపల మరి డొల్లతనం ఉంటుంది. డొల్లతనం అంటే ఏంటో తెలుసా అండి? గోధుమ గింజ చూశారు కదా ఎప్పుడైనా మీరు? గోధుమ గింజ గట్టిగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా? గట్టిగానే ఉంటుందిగా. దాని లోపల కొన్ని చూడడానికి అదే షేప్లో ఉంటాయి, వేలు పెట్టి ఇట్లా నొక్కగానే పొడి పొడి అయిపోతాయి. కారణం ఏంటి? దానిలో పురుగు తొలిచింది అని అర్థం. ఒకసారి పురుగు తొలిస్తే, పురుగు తొలవడం అంటే తెలుసా మీకు? పురుగు తొలవడం అంటే అర్థం ఏంటంటే, పురుగు తినుకుంటూ వెళ్ళిపోతుంది, లోపల పైన ఆకారం మాత్రమే ఉంటుంది, లోపల పదార్థం అంతా ఖాళీ అయిపోతుంది. కనబడడానికి మాత్రం ఆకారానికి నిండుగా కనిపిస్తుంది, కానీ దానిలో ఉన్నదల్లా కేవలం డొల్లతనము. కొన్నిసార్లు మనం భక్తిగా కనిపిస్తూ ఉంటాం, ప్రార్థన ఉండదు, దేవుని వాక్యాన్ని ధ్యానించే మనసు ఉండదు, ఎప్పటికప్పుడు దేవుని యొక్క సన్నిధిలో పరీక్షించుకునే అలవాటు ఉండదు. దేవుని సన్నిధిలో కొన్నిసార్లు రెగ్యులర్గా దేవుని సన్నిధిలో నేను ప్రార్థించాలి కదా అనే భావన, భయం కొన్నిసార్లు జీవితంలో కనిపించదు. ఎంత వేదనకరంగా ఉంటుందంటే, అందుకే వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. ఇక్కడ ఒక మాట అంటాడు, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశ. ఈ భక్తిహీనతకి రీజన్ ఏంటి అంటే, దురాశ అంటే చెడ్డ ఆశ మనసులో క్రియ చేస్తూ ఉన్నప్పుడు, చెడ్డ ఆశ మనలను లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క దృష్టికి మనం కాస్త మరి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన యొక్క నడత, మన పోకడ, మన ఆలోచనలు దేవునికి సంతృప్తిని కలిగించవు. మన యొక్క ఆలోచన, మన యొక్క విధానము దేవునికి సంతోషాన్ని కలిగించదు. అందుకే ఈ దురాశను గెలవగలగాలి. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అయ్యా నువ్వు క్రీస్తు కోసం బ్రతకాలనుకున్నావుగా,
తల్లి, నువ్వు క్రీస్తు కోసం బ్రతకాలనుకున్నావుగా. అలా అయితే నీలో ఖచ్చితంగా మొదటిగా ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. రెండవది, నువ్వు 10 మందికి మంచి సాక్ష్యాన్ని పంచి అసలు నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే ఎట్లా? అందుకే రెండవది ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఈ మూడో విషయం నిన్ను తాకకుండా చూసుకో. ఏంటది? భక్తిహీనత. ఈ భక్తిహీనత నిన్ను మృంగివేయకుండా చూసుకో అంటాడు. 4వ విషయం ఉంది చూడండి. నిజంగా దేవుని కోసం బ్రతకాలి అనుకున్న జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ ఈ మాటని ఖచ్చితంగా మీతో పంచుకోవాలి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట అంటాడు పేతురు భక్తుడు ఇలా మాట్లాడుతూ. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు ఒక్కసారి మనం చూసినట్లయితే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలోనున్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివారిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని అంటాడు. అంటే ఇక్కడ కీలకమైన విషయం ఏంటి అంటే, ముందు ఇక్కడ నిర్మలమైన మనస్సాక్షి అంటే కపటం లేని, ఏమాత్రం కూడా కలుషితం కానీ డిస్టర్బ్ కాని మనస్సాక్షి కలిగి ఉండాలి. నిర్మలమైన అంటే స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. రెండవది ఇక్కడ ఏమంటాడంటే, మీలో ఉన్న నిరీక్షణ క్రీస్తు కొరకేగా బ్రతుకుతున్నావు. ఖచ్చితంగా నా దేవుని కోసం నేను నమ్మకంగా బ్రతకాలి, ఖచ్చితంగా ఆయన కోసం జీవించాలి, ఒకానొక దినాన్న ఆయనతో కలిసి నేను జీవిస్తాను. ఇదే మన నిరీక్షణ, ఇదే మన యొక్క నమ్మకం. దానికోసమే బ్రతుకుతున్నాం, దానికోసమే బ్రతుకుతాం. ఇంకొక మాట ఏమంటాడంటే, మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అంటే మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి కూడా మీరు జవాబు చెప్పడానికి. నేను వేదంతో ఒక మాట చెప్పునా ఏమండి, ప్రపంచానికి అంతటికి మనం లోకువ, మనకేమో మన తల్లిదండ్రులు లోకువ. ప్రపంచానికి అందరికీ మనం లోకువగా కనబడతాం. ఇసురుకుంటారు, కసురుకుంటారు మనల్ని, అక్కడంతా ఓర్చుకుంటాం. కానీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, వాళ్ళ మీద మన ప్రతాపం చూపిస్తూ ఉంటాం. అంటే నిన్ను ప్రపంచంలో నిన్ను ప్రేమించగలిగేవారు ఎవరో తెలుసా? దేవుని తర్వాత నిన్ను అంతగా ప్రేమించగలిగే నీ శ్రేయోభిలాషి అంటూ ఎవరైనా ఉన్నారంటే నీ తల్లిదండ్రే. ప్రపంచం అంతట్లో కూడా నిస్వార్థంగా నీకు సహాయం చేయాలని కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే దేవుని తర్వాత ఖచ్చితంగా నీ తల్లిదండ్రులే. నీ తల్లిదండ్రులు ఎంత ఇసురుకుంటావు, ఎంత కసురుకుంటావు. ఎందుకు నీ మనసులో కాస్తైనా భయం కలగదు? నిన్ను ఎవరైనా ప్రశ్న అడిగితే నువ్వు జవాబు చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఓర్పుతో, సహనంతో, మరి సమాధానకరంగా జవాబు చెప్పాలి. ఒకప్పుడు ఇసురుకున్నాం, ఒకప్పుడు కసురుకున్నాం, కానీ ఇప్పటికీ నీ మనసులో అది చావలేదు అంటే దాని అర్థం ఏంటంటే అది కొంచెం ప్రశ్నార్థకమే. ఇంకా ఏదో ఒక తుమ్మ ముళ్ళు లోపల అలాగే గుచ్చుకొని బయటకు తీయబడకుండా అలాగే ఉందేమో. నీ తల్లిదండ్రులతో సమాధానకరంగా ఉంటున్నావా? నీకు మంచి చెప్పేటువంటి నీ యొక్క తల్లిదండ్రులు ఆహర్నిశలు వారి యొక్క మరి శ్రమ అంతటిని నీకోసం దారపోస్తున్నారు. నీకోసం చెమటను రక్తాన్ని చెమటగా దారపోస్తున్నారు. వారు నీకోసం ప్రయాసపడుతున్నారు. వారు కడుపు కట్టుకొని నీ క్షేమం గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడైనా ఆలోచించావా? వారు చిరిగిన బట్టలు లోపల వేసుకొని పైకి మాత్రం హుందాగా కనబడుతూ వారు నీకు మాత్రం ఏ కొరత లేకుండా నిన్ను చూసుకుంటున్నారు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ తల్లిదండ్రుల మీద నీకు ఆ ప్రేమ ఉందా? అంటే నువ్వు కోరుకుంది వారు చేయలేకపోవచ్చు, కానీ వారి శక్తికి మించింది నీకు చేస్తున్నారు. గుర్తుపెట్టుకో.
కొన్నిసార్లు నీ తల్లిదండ్రుల్ని గౌరవించడానికి వారిలో ఏదో గొప్పతనం నీకు కనిపించక్కర్లా, వారిలో గొప్పతనాన్ని ఇంకా నువ్వు గుర్తించలేదు, ఇది సత్యం. వారు తమ గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోక్కర్లా, వారి గొప్పతనాన్ని ఇంకా నువ్వు గుర్తించలేదేమో. అందుకే ఇక్కడ వాక్యం చెప్తున్న సత్యం ఏంటి అంటే, నువ్వు క్రీస్తును అంగీకరించిన తర్వాత తప్పనిసరిగా నీ యొక్క జీవితం, నీ జీవన శైలి ఎలా ఉండాలి అంటే, ఖచ్చితంగా నీ యొక్క ఆ ఇసురు తగ్గాలి. ఒక మాటలో చెప్పాలంటే నీ కోపం తగ్గాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ హృదయంలో మార్పు కలగాలి, నీ జీవితంలో మార్పు కలగాలి. అందుకే నీ మాట, నీ మనస్సు, నీ యొక్క మరి వ్యవహార శైలి అది దేవునికి ఇష్టమైనదిగా కనిపించాలి, దేవుణ్ణి మహిమపరిచేదిగా కనిపించాలి. అందుకే చూడండి ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, ఈ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూస్తే చివరికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. అంటే క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే ఖచ్చితంగా నీ హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థితి ఉంటుంది. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే నీ ఆలోచన వేరుగా ఉంటుంది, నీ ఆవేశం అదుపులో ఉంటుంది, నీ యొక్క కోరికలు అదుపులో ఉంటాయి, నీ యొక్క తలంపులు దేవుని వాక్యానికి లోబడే ఉంటాయి, నీ యొక్క యాటిట్యూడ్ ఇవన్నీ కూడాను దేవునికి మరి మనస్తాపం కలిగించేలా ఉండవు. ఖచ్చితంగా అవి ఆశీర్వాదకరంగా, ఆదర్శప్రాయంగా ఉంటాయి. అందుకే ఇక్కడ ఒక మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. క్రీస్తును గుండెల్లో ప్రతిష్ఠించుకున్న జీవితం ఎలా ఉంటుందో తెలుసా? క్రీస్తును గుండెల్లో ప్రతిష్ఠించుకున్న జీవితం. ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం, అయ్యా జీవించేవాడికి మీదట తన కోసం కాదు, క్రీస్తు కోసం బ్రతకాలి. ప్రయాణాన్ని ప్రారంభించాం దేనికోసం? క్రీస్తు కోసం బ్రతకాలని ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఒక సత్యం తెలుసుకున్నాం, క్రీస్తు నా గుండెల్లో ప్రతిష్ఠించబడకుండా నేను ఈ ప్రయాణాన్ని సాఫీగా నేను చేయలేను. క్రీస్తును నా గుండెల్లో ప్రతిష్ఠించుకోకుండా గమ్యం దాకా నేను పరిగెత్తలేను. ఇప్పుడు నేను గమనించింది వాస్తవమే అయితే, ఇక్కడ క్రీస్తును ప్రతిష్ఠించుకున్నాక మరి జీవితంలో ప్రత్యేకమైన మార్పు కనబడుతుంది. నేను ఒక మాట చెప్పనా? క్రీస్తు కోసం బ్రతకాలి అనుకున్నవాడు ఒకటి చెప్పాలి, సాక్ష్యము కలిగి ఉంటాడు. రెండవది పరిశుద్ధత కలిగి ఉంటాడు. మూడవది ఇహలోక సంబంధమైన దురాశకు లొంగకుండా ఉంటాడు. నాలుగవది క్రీస్తును తన గుండెల్లో ప్రతిష్ఠించుకొని ఉంటాడు. ఇప్పుడు క్రీస్తును తన గుండెల్లో ప్రతిష్ఠించుకున్న జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? ఆ స్వభావం ఎట్లా ఉంటుందో తెలుసా? ఇదిగో వాళ్ళు క్రీస్తును కలుగున్నారయ్యా, ఇదిగో ఈ బాబు క్రీస్తును కలుగున్నాడు, ఈ పాప క్రీస్తును కలుగుంది అని దేన్ని బట్టి చెప్తారో తెలుసా అండి? దేన్ని బట్టి చెప్పగలమో తెలుసా? వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇప్పుడు క్రీస్తును ప్రతిష్ఠించుకున్న జీవితాలు ఎలా ఉంటాయి? రెండవ హెడ్డింగ్ ఏంటి అంటే, క్రీస్తు కొరకు బ్రతకాలి. ఇది మొదటి క్యాప్షన్. ఇది రెండవ క్యాప్షన్ ఏంటంటే, క్రీస్తు కొరకు క్రీస్తును ప్రతిష్ఠించుకున్న జీవితాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయంటే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకోవద్దు. క్రీస్తును ప్రతిష్ఠించుకున్న మనసులు ఎట్లా ఉంటాయో తెలుసా అండి? ప్రభు ఏదన్నా చెప్తే యాక్సెప్ట్ చేస్తాయి, పెద్దలు ఏదైనా చెప్తే గౌరవిస్తాయి, ఎవరైనా ప్రశ్న అడిగితే దానికి ఓర్పుగా జవాబు చెప్తాం.
మనసు దేవుని యొక్క వాక్యం ఇది తప్పు అని మందలిస్తే వెంటనే లొంగుతాం, లోబడతాం. మనసును కఠినంగా చేసుకోం. కొద్దిమందికి నిర్లక్ష్యంగా ఉంటారండి. పెద్దలు ఇట్లా మాట్లాడుతూ ఉంటే మొహం తిప్పుకొని మాట్లాడతారండి. అయితే ఏంటి అంటారు. ఒక పక్క ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నేను నీ మాట లెక్క చేయడం లేదు అని నేను నా తండ్రి ఎదుట తల్లి ఎదుట నిలబడ్డప్పుడు నేను నీ మాట లెక్క చేయడం లేదని వాళ్ళకి తెలియాలంటే నేను స్లాబ్ వైపు చూస్తా మాట్లాడతా, లేకపోతే నేల వైపు చూసి మాట్లాడతా, లేకపోతే ఇంకేదో చూసి మాట్లాడతా. వారి కళ్ళల్లోకి మాత్రం చూడను. కారణం ఏంటంటే నువ్వు చెప్పేదానికి లొంగడం నాకు ఇష్టం లేదు. వాక్యం ఏం చెప్తా ఉందంటే నువ్వు దేవుని వాక్యానికి లోబడడానికి సిద్ధంగా ఉంటే నీ తల్లిదండ్రులకు కూడా లోబడతావు. నువ్వు దేవునికి లోబడలేకపోతే క్రీస్తుని నీ గుండెల్లో ప్రతిష్ఠించుకున్నావా లేదా అనేదే పెద్ద ప్రశ్న. క్రీస్తుని నీ గుండెల్లో ప్రతిష్ఠించుకుంటే నువ్వు నీ హృదయాన్ని కఠినంగా ఉంచుకో. నీలో మార్పు కనిపిస్తుంది. నీలో ఆ మార్పుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, ఆ గుర్తులు కనబడతాయి. ప్రియ స్నేహితులరా, ఒకవేళ నీ తల్లిదండ్రుల్ని నువ్వు ఎదిరించి మాట్లాడొచ్చేమో, కానీ ఆయన గనక ఒకవేళ కోప్పడ్డాడంటే అది తట్టుకోవడం నీ వల్ల నా వల్ల కాదు. అందుకే వాక్యం చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, ఒకటి, క్రీస్తును గుండెల్లో ప్రతిష్ఠించుకున్న వారి యొక్క మనసుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనసును కఠినంగా ఉంచుకోకూడదు. ఈ విషయాన్ని గమనించాలి. రెండవ మాటని ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలో ఇంకొక మాట మీ గమనానికి తెస్తా. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము ఇక్కడ 9వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే, తీయండి పిల్లలు, తీయండి చక్కగా. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం చదువు తల్లి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను వేదంతో ఒక మాట చెప్పిన, సౌలు అనబడినటువంటి ఒక రాజు ఎందుకు పతనమైపోయాడు? దేవుని చేత పిలువబడ్డాడు, అభిషేకించబడ్డాడు, దేవుని పక్షంగా రాజుగా తన ప్రజల మీద, దేవుని ప్రజల మీద రాజుగా నిలబెట్టబడ్డాడు. అన్నీ జరిగినప్పటికీ తను ఎందుకు పతనమైపోయాడు అంటే, కేవలం తన గుండెల్లో దావీదు విషయంలో కక్ష పెట్టేసుకోవడం వల్ల. నేను మాట చెప్పను, విశ్వాస జీవితంలో ఎదుగుతున్న పిల్లలారా, ఒకటి, మనసు కఠినంగా ఉంచుకోవద్దు. క్రీస్తును ప్రతిష్ఠించుకున్న మనసులో కఠినత్వం ఉండదు, సమాధాన పడిపోతారు. రెండవది, ఎవరి మీద కూడా కష్టం పెట్టుకోరు. కొద్దిమంది ఏం చేస్తారంటే, ఈ మాట అంటున్నందుకు ఏమనుకోకండి, పొగరుగా మాట్లాడతారు. వేదనకరమైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, కొందరి మీద మనం కష్టం పెట్టుకొని అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాం. ఆ వ్యక్తి మన కళ్ళ ముందుకు రాగానే, ఆ పర్టికులర్ పర్సన్ మన కళ్ళ ముందుకు రాగానే వాళ్ళ విషయంలో ఒక రకమైన ద్వేషాన్ని, అసూయని కక్కేస్తూ ఉంటాం. ఎందుకు? నీ గుండెల్లో క్రీస్తును ప్రతిష్ఠించుకున్నావుగా. ఎందుకు ఇలా కలుగుతుంది? ప్రశ్న ఏంటి అంటే, అసలు నీ గుండెల్లో క్రీస్తుని ప్రతిష్ఠించుకున్నావా? ఎప్పుడైనా నీకు బాధ అనిపించలా? దేవా, నీ మనసును నొప్పిస్తున్నాను, నా తల్లిదండ్రుల్ని దుఃఖపెడుతున్నాను అనే బాధ నీ గుండెలో నీకెప్పుడు కలగలేదా? నీ హృదయంలో నీకెప్పుడు అనిపించలేదా? ఎట్లా అంత కఠినంగా ఉండగలిగావు? అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీ స్నేహితులైనా, నీ బంధువులైనా, నీ శత్రువులైనా ఎవరి మీద కూడా నువ్వు కక్ష పెట్టుకోవద్దు. క్రీస్తుని నీ గుండెల్లో నువ్వు ప్రతిష్ఠించుకుంటే, ఒకటి, దేవుని మాటకి నువ్వు లొంగాలి, లోబడాలి, నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. రెండవ విషయం ఏంటి అనంటే, ఎవరి మీద కూడా కక్ష పెట్టుకోవద్దు. మూడవ మాట ఏంటి అనంటే, ఆదికాండము 6వ అధ్యాయము
6వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే క్రీస్తుని గుండెల్లో ప్రతిష్ఠించుకున్న తర్వాత నీ తలంపులు ఒకప్పటిలా చెడ్డవిగా ఉండడానికి వీల్లేదు, అలా ఉండవు కూడా. క్రీస్తుని నీ గుండెల్లో ప్రతిష్ఠించుకున్నది సత్యమే అయితే, క్రీస్తుని నీ గుండెల్లో ప్రతిష్ఠించుకున్నది నిజమే అయితే, ఎట్టి పరిస్థితుల్లో నీ మనసును కఠినపరుచుకోవు, దేవుని వాక్యానికి లోబడతావు, లొంగుతావు, ఎవరి మీద కక్ష పెట్టుకోవు. మూడవది, నీలో నుంచి వచ్చే ప్రతి ఆలోచన కూడా ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటావు, ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటావు. దేవా, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, నా పోకడ, నా నడత, నా నడక, నా మాట తీరు, నేను తల్లిదండ్రుల దగ్గర ప్రవర్తించే ప్రవర్తన, నా స్నేహితుల దగ్గర నేను ప్రవర్తించే ప్రవర్తన, మందిరంలో నేను ప్రవర్తించే ప్రవర్తన, నా కాలేజీలో, నా స్కూల్లో నేను ప్రవర్తించే ప్రవర్తన, ఇవి ఎట్లా ఉన్నాయని మనలను మనం పరీక్షించుకునే వారిగా ఉంటాం. ఎందుకు అంటే క్రీస్తుని గుండెల్లో ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి. అందుకే ఇక్కడ జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇప్పుడు వీటిని సున్నితంగా పసిగట్టాలి అంటే మనం క్రీస్తుని గుండెల్లో ప్రతిష్ఠించుకున్న వారిగా మనం బ్రతకాలి అంటే మన యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు అణువణువు దేవుని యొక్క సన్నిధిలో, ఆయన వాక్యపు వెలుగులో మన యొక్క గుండెల్ని పరీక్షించుకోవాలి, మన ఆలోచనల్ని పరీక్షించుకోవాలి, మన యొక్క యాటిట్యూడ్ పరీక్షించుకోవాలి. నేను ఎలా ఉన్నాను, ఎలా ఉంటానని దేవునికి నేను మాట ఇచ్చాను, పరీక్ష చేసుకోవాలి. అందుకే జీవితాన్ని పాడు చేసే ఒక అంశం ఒకటి ఉందండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం దగ్గర చేదైన వేరు అంటాడు. చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన. ఆ మాట ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఆ 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ మాట్లాడుతూ అంటాడు, చదవండి, తీస్తే చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనసు లోతుల్లో ఒకవేళ చేదైన వేరు అంటే దేవునికి నచ్చని ఒక స్వభావం అది గనక బిల్డప్ అవుతూ ఉంటే, అది పెరుగుతూ ఉంటే ఆఖరికి ఏమవుతుందంటే ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా మనం పాడైపోతాం, పతనం అయిపోతాం అని వాక్యం చెప్తా ఉంది. అందుకే ఇక్కడ దేవునికి నచ్చనిది నాలో ఏమైనా ఉందా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి, ఎప్పటికప్పుడు మనల్ని సరిచూసుకోవాలి. ఎందుకో తెలుసా? ఎందుకింత హడావిడిగా ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి అంటే, జీవించేవాడికి మీదట తన కోసం కాదు, తన కొరకు మృతి చెంది తిరిగి లేచిన క్రీస్తు కోసం బ్రతకాలి. అయ్యా, క్రీస్తు కోసం బ్రతకాలి అంటే ఎలా బ్రతకాలో ముందు ఒక మెట్టు మనం తెలుసుకుందాం. క్రీస్తును గుండెల్లో ప్రతిష్ఠించుకోవాలి అనే అనుభవం దాకా వచ్చాం. క్రీస్తును గుండెల్లో ప్రతిష్ఠించుకున్నవాడు ఎలా జీవిస్తాడు అంటే, తన యొక్క బ్రతుకులో ఉండేటువంటి విధానాన్ని మనం చూస్తూ వచ్చాం. అయినా ఇంత హడావిడిగా దేవుని యొక్క వాక్య నిమిత్తమై ఎందుకు మనం హడావిడి పడాలి? ఇంత త్వరగా మనల్ని మనం ఎందుకు సెటరైట్ చేసుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో అంటే, యాకోబు ఒక మాట అంటాడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ప్రభువు రాక సమీపించి ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను సిద్ధపరుచుకోండి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.
అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, మీ హృదయాల్ని సిద్ధం చేసుకోండి. ఎక్కడైనా తప్పు చేస్తున్నామేమో, ఎక్కడైనా తడబడుతున్నామేమో, ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమో, ఎక్కడైనా ఇది చిన్నదే కదా అనుకుంటున్నామేమో, ఎక్కడైనా తెలిసి పొరపాటుకు మనం హృదయంలో చోటిస్తున్నామేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన ఉద్దేశం ఏంటి అంటే, ప్రభు త్వరగా రాబోతున్నాడు. అందుకే మన యొక్క జీవితంలో దానికి తగినట్లు సంసిద్ధత కలిగి ఉండాలి కదా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. అందుకే నేను క్రీస్తు కొరకు బ్రతకాలని నిశ్చయించుకోవాలి కదా. క్రీస్తు కోసం బ్రతికేటప్పుడు నా జీవితం ఎలా ఉండాలంటే, ఒకటి, నేను సాక్ష్యము కలిగి ఉండాలి. రెండవది, చెప్పాలి బిగ్గరగా, పరిశుద్ధత కలిగి ఉండాలి. మూడవది, ఇహలోక సంబంధమైన దురాశను నేను విసర్జించాలి, దాన్ని అధిగమించాలి. తర్వాత నాలుగవది, క్రీస్తును గుండెల్లో ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తును గుండెల్లో ప్రతిష్ఠించుకున్న తర్వాత, ప్రతిష్ఠించుకున్న గుండెలు ఎలా బ్రతుకుతాయంటే, ఎట్టి పరిస్థితుల్లో వారి హృదయంలో కఠినత్వానికి తావు ఉండదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే, రెండవది ఇంకొక అమూల్యమైన మాట ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద కూడా నేను కష్టం పెట్టుకోను. దుఃఖంతో చెప్తున్నాను, వేదంతో చెప్తున్నాను. కొన్నిసార్లు మన కూడా పుట్టిన వాళ్ళ మీద కూడా కష్టం పెట్టేసుకుంటాం. మనలను కన్నవారి మీద కూడా కష్టం పెట్టేసుకుంటాం. తల్లిదండ్రుల మీద కూడా కష్టం పెట్టేసుకుంటాం. మనం వారి యొక్క మంచి చెడ్డలు నువ్వు ప్రేమించడానికి వారు మంచివారే అయి ఉండక్కర్లా. వాళ్ళు మంచోళ్ళైతే నువ్వు ప్రేమించేది గొప్పే ఉంది. వాళ్ళల్లో ఉన్న మంచి చెడ్డలు ఎంచడం నీ పని కాదది. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు బిడ్డగా ప్రేమించాలి. క్రీస్తును గుండెల్లో ప్రతిష్ఠించుకున్నావు కదా, ఆ కారణం చేత నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, వారికి లోబడాలి. నువ్వు ప్రేమ కలిగిన మాటలు వారితో నువ్వు మాట్లాడి తీరాలి. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి ఈ సత్యం ఏంటి అనంటే, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆలస్యం చేయదు. నీ హృదయంలో రేగుతున్నటువంటి ఆ తలంపులు, ఆలోచనలు ఎట్లా ఉన్నాయో దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకో. ఒంటరిగా ప్రార్థన చేయి, ఒంటరిగా దేవుని సన్నిధిలో కన్నీరు విడు, ఒంటరిగా దేవుని యొక్క సన్నిధిలో హృదయాన్ని పరీక్షించుకో. ఎందుకు అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, క్రీస్తు త్వరగా రాబోతున్నాడు. అందుకే దేవుని యొక్క పాదాల దగ్గర మనలో మనం పరీక్షించుకునేటప్పుడు మన వాస్తవ పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని మనం పరీక్షించుకోగలిగే ఆ మనస్సు నీకుంటే నువ్వు ఖచ్చితంగా క్రీస్తు కోసం బ్రతకగలుగుతావు. రెండోది, క్రీస్తును గుండెల్లో ప్రతిష్ఠించుకుంటావు. ప్రతిష్ఠించుకున్న దానికి తగ్గినట్లు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే మనస్సు కలిగి ఉంటావు. అందుకే ఒక్కసారి జీవించువాడు ఇక మీదట తన కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు యేసు కొరకే మనం బ్రతకాలి. నిజంగా దానికి తగినట్లు మనం బ్రతుకుతున్నామా? ఒకటి, క్రీస్తు కోసం బ్రతకడానికి నిర్ణయించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి, క్రీస్తును గుండెల్లో ప్రతిష్ఠ చేసుకోవాలి. రెండవది, క్రీస్తుని గుండెల్లో ప్రతిష్ఠించుకున్న దానికి తగినట్లు బ్రతికి చూపించాలి. అలా ఒక సవాలుకరమైన జీవితాన్ని దేవుని దగ్గర అడుగుదామా? దేవుని దగ్గర ఒక సవాలుకరమైన బ్రతుకును కోరుకుందామా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మన మనసును తెరిచి మనస్సాక్షిపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనం మనవి చేద్దాం దేవునికి. దేవా, కొన్ని విషయాలు నేను బలహీనంగా ఉన్నాను అయ్యా, నా తల్లిదండ్రులని కఠినంగా నేను మాట్లాడుతున్నాను, కానీ ఒక్కరోజు కూడా వారి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు, నేను తప్పు చేస్తున్నాను, నా పొరపాటును బట్టి నేను దేవుని దగ్గర క్షమించమని అడిగాను, తల్లిదండ్రులుగా మిమ్మల్ని కూడా క్షమించమని అడుగుతున్నానని సమాధాన పడగలిగే మనసుందా మనకి? క్రీస్తుని గుండెల్లో ప్రతిష్ఠించుకున్న జీవితం కనుక మనం కలిగి ఉన్నామంటే నిజంగా ఎట్టి పరిస్థితుల్లో మన మనసులను కఠినంగా ఉంచుకోలేం. ప్రభు ఏం చెప్తే దానికి మనం లొంగుతాం, ప్రభు ఏం చెప్తే దానికి మనం లోబడతాం. ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం, ఒక్కసారి మన హృదయాన్ని మనం సరి చేసుకుందాం, ఒక్కసారి దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా బ్రతకడానికి మనం ప్రయత్నిద్దాం. క్రీస్తుని గుండెల్లో ప్రతిష్ఠించుకున్న దానికి తగినట్లుగా ఆయన రాకడ కొరకు ఎదురు చూసే ఆ కుదురైన మనస్సు కలిగిన వారిగా
మనం బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. నిండు హృదయంతో మనసు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను క్షమించు. ఏదైనా నా హృదయంలో తప్పులు దొర్లితే నన్ను క్షమించు. ఇదిగో ఫలానా పొరపాటు నా హృదయంలో ఉంది. స్పెసిఫిక్గా నేను ఒప్పుకుంటున్నాను ప్రభు నీ సన్నిధిలో. నిండు మనసుతో మనం ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. అయ్యా, మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి నాయన. మీ కృప కలిగిన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం మా ప్రభువా. దేవా, నిన్ను కలిగిన జీవితాలు ఎలా ఉండాలో మీరు మాట్లాడారు. రక్షించబడిన జీవితాలు ఎలా ఉండాలో మీరు మాట్లాడారు. మీ ఆశీర్వాదకరమైన కృప, మీ ఆశీర్వాదకరమైన సన్నిధి మా జీవితాల్లో నా తండ్రి, మా ప్రభువా, ఇతరులకు ఆదర్శప్రాయంగా మీ నామానికి మహిమకరంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. కనికరించండి, కృప చూపించండి, తోడుగా ఉండి నడిపించమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. ఎందరైతే నీ వాక్యాన్ని విని మా ప్రభువా వాక్యానుసారంగా బ్రతకాలని నిశ్చయించుకున్నారో, ఇక మీదట జీవించువారు తమ కోసం కాకుండా తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు యేసు కోసం బ్రతకాలని అయ్యా నీ వాక్యం చెప్పినట్లు ఇక మీదట మేము బ్రతుకుదుముగాక. అయ్యా, క్రీస్తును ప్రతిష్ఠించుకున్న జీవితాలు మేము కలిగి ఉందుముగాక. అయ్యా తండ్రి, మా ప్రభు, మా జీవితంలో కఠినత్వం కానీ, మా ప్రభువ ఇతరుల మీద కష్టం పెట్టుకునే మనసు కానీ, అయ్యా తండ్రి, హృదయంలో అయ్యా చెడ్డ ఆలోచనలు పెట్టుకునేటువంటి ఆ మనసు కానీ మాలో ఉండకుండునుగాక. అయ్యా, చేదైన వేరు మా యొక్క జీవితాల్ని అపవిత్రపరచకుండునుగాక. అయ్యా, నీ పాదాల దగ్గర మొరపెడుతున్నాం మా ప్రభువ. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని నాయన అయ్యా తండ్రి, వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతకడానికి నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వారిని బలవంతులుగా తీర్చిదిద్దమని, దీవించమని, ఆశీర్వదించమని, మీ కృపకు నీ బిడ్డల్ని పాత్రులుగా మలచమని. ఇదిగోనైనా బిడ్డలు ఇంకా ఆత్మీయంగా బలపడి ఒక్కొక్కరు నా తండ్రి ఒక్కొక్క సమూహానికి మాదిరికరంగా నీ బిడ్డలు జీవించినట్లు మీరు సహాయం చేయమని, వారి ఇంటి అయ్యా తండ్రి లోపల, అయ్యా వారి యొక్క కాలేజీలో, వారి స్కూల్స్లో, వారు నేను జాబ్ చేస్తున్న చోట మా ప్రభు వారి యొక్క జీవితంలో, వారి యొక్క బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, అయాతనైన వారి యొక్క అయాతనైన శత్రువుల మధ్య కూడా మీ నామమును బిడ్డలు మహిమపరచుదురుగాక. అయ్యా, మీ కటాక్షాన్ని వారికి తోడుగా ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన, ఆశీర్వాదము, అన్యోన్య సహవాసము కూడి ఉన్నటువంటి మనందరికీ దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని నిర్ణయించుకున్న ప్రతి వారికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇది మొదలుకొని సదాకాలం తోడయ్యుండి కాపాడి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. సో మన టైమింగ్